అలా వైకుంఠపురంతో బుట్టబొమ్మను పూజా హెగ్డే సర్నేమ్గా మార్చేసుకున్నారు. అయితే ఆ పేరుకు ఉన్న క్రేజ్ మాత్రం నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు. అలా వైకుంఠపురం సినిమా తర్వాత తెలుగులో ఒక్క హిట్ లేదు. గుంటూరు కారం మిస్ చేసుకొని ఉండకపోతే హిట్ చూసేదే కానీ సక్సెస్ క్రెడిట్ శ్రీలీల ఖాతాలోకి చేరిపోయింది. టాలీవుడ్లో కలిసి రావటం లేదని బీటౌన్లోకి ఎంట్రీ ఇస్తే అక్కడ కూడా డిజాస్టర్స్ పలకరించాయి. దాంతో పూజ కాలీవుడ్పై ఫోకస్ పెట్టారు. దళపతి విజయ్ నటించిన బీస్ట్ తర్వాత తమిళంలో ఆర్యన్ సక్సెస్ను పూజా హెగ్డే చూడలేదు. గతేడాది రెట్రోలో డీ గ్లామర్ చేసిన కూలీలో మోనికా బెలూచి అంటూ గ్లామర్ ట్రీట్ ఇచ్చినా పెద్దగా వర్కౌట్ కాలేదు. మళ్ళీ విజయ్ సక్సెస్ ఇస్తాడని గట్టిగా నమ్ముతోంది బుట్టబొమ్మ. జననాయకంతో పాత లెక్కలన్నీ సరిచేయాలని అనుకుంటోంది. విజయ్ చివరి సినిమా కావటంతో తన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతాయనే నమ్మకంతో పూజ ఉంది. తమిళంలో కాంచనా 4తో పాటు హిందీలో హే జవానీతో ఇష్క్ హోనా హై సినిమాలు చేస్తోంది పూజ. తెలుగులో గుంటూరు కారం నుంచి తప్పుకున్న తర్వాత మరో మూవీకి సైన్ చేయని పూజ లాస్ట్ ఇయర్ దుల్కర్ సల్మాన్ 41లోకి సడన్ ఎంట్రీ తీసుకుంది. అలా వైకుంఠపురం తర్వాత తెలుగులో హిట్ చూడని ఈ భామ DQ41తో కంబ్యాక్ అవుతుందా, లైఫ్ ఇచ్చిన ఇండస్ట్రీలో మళ్ళీ బిజీగా మారుతుందా లేదా గెస్ట్గా మారుతుందా అనేది చూడాలి.